ప్రభా మరి మా ప్రభా అదేవిధంగా నా తండ్రి మరి ఎస్తేరు గ్రంథాన్ని నా ప్రభా మరైనా ధ్యానిస్తుటగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి, అర్థం చేసుకోగలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపి మీరే బలపరిచి స్థిరపరచమని మరి ఆయన మేము అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు. అది మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని వేసే పరిశుద్ధనాన్ని ప్రార్థన సమర్పించగలుగుతున్నాం. అప్పుడు అప్పట్లో తండ్రి ఆమె. ఓకే పిల్లారా, వాయిస్ క్లియర్ గానే ఉంది కదా? రాస్తారా? ఇప్పుడు ఇప్పుడు ఒకసారి చెబుతారా? వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ గానే ఉంది అమ్మా, క్లియర్ గా ఉందా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మంచిది. మరి ఆ బుక్ ఆఫ్ రూత్ మరి మనం చూసుకుందాం. నిజంగా మరి ఇది న్యాయాధిపతులకి మరియు సమూయేలు గ్రంథానికి మధ్యలో ఉంది. మనం బైబిల్లో చూసినట్లయితే మరి లేడీస్ పేరుతోటి రాయబడినటువంటి గ్రంథాలు రూతు, అదేవిధంగా ఎస్తేరు గ్రంథాన్ని మనం చూస్తాం కదా. మరి రూతు విషయంలో మనం చూసినట్లయితే నయోమి వీళ్ళ అత్తగారు, ఈమె ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేం గ్రామంలో నివసిస్తున్నటువంటి ఆమె. మరి అక్కడ కరువు రావటం వలన ఈమె మోయాబు దేశానికి ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తాం. మరి మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా చూస్తాం. కాకపోతే మోయాబు దేశంలో ఈమంత ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మనం చూడలే. ఇంకొకరు ఏమంటారంటే, ఒక్కొక్కరు ఇజ్రాయేలీ దేశంలో వీరికి మాత్రమే కరువు వచ్చిందా, మిగతా వాళ్ళు కరువు వచ్చినప్పుడు బ్రతకలేకపోతున్నారా, కాబట్టి అక్కడికి వెళ్ళటం దేవుని చిత్తం కాదేమో అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళబట్టే కదా రూతు అనేటువంటి ఒక అన్యురాలు దైవ గ్రంథంలో లిఖించబడటము అనేటువంటిది కూడా చూస్తున్నాము అనే విధంగా ఆలోచన చేసి చెప్పేటువంటి వారు ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ మనము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసినట్లయితే కరువును బట్టి ఈమె తన ఇద్దరు కుమారుల్ని, తన భార్యని, భర్తని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఒకటి మనం గమనించవచ్చు, ఏదైనా కానీ చేయగలిగినటువంటి దేవుడు. కీడుని మేలుగా మార్చగలడు, మేలుని మనం అనుకుంటున్నట్లు ఇది మేలు, ఇది మేలు, మేలు అనుకున్నది కీడుగా కూడా మార్చగలడు. దేనికైనా సమర్థుడైనటువంటి దేవుడు. కాబట్టి ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. ఇక్కడ మరి నయోమి అక్కడికి వెళ్ళటం, తన భర్తను కోల్పోవటం, ఇద్దరు పిల్లలకి పెళ్లి చేస్తే ఆ ఇద్దరు కుమారులు కూడా చనిపోవటం, ఇక మోయాబు నుంచి తిరిగి తన యొక్క స్వదేశానికి రావాలి అని కోరుకోవటం, తన ఇద్దరు కోడళ్ళని కూడా, అమ్మ మరి మీరు ఓర్ఫా, రూతు మీరిద్దరూ మరి ఇక్కడే వివాహం చేసుకొని మీ యొక్క కుటుంబాన్ని మీరు మీ స్వస్థలంలోనూ, మీ యొక్క కుటుంబీకుల మధ్యను, బంధువుల మధ్యను ఇక్కడే మీరు సంతోషంగా ఉండండి. నాది మధురమైనటువంటి పేరు కాదు, నాది మారా, అనగా నెమ్మది లేదు, దుఃఖంతో చేదు కలిగినటువంటి జీవితం నాది. కాబట్టి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పినప్పుడు ఇద్దరు కోడళ్ళు కూడా లేదు, మేము నీతో వస్తాము,
ఇద్దరు కోడలు కూడా లేదు లేదు మేము మీతోనే వస్తాము అని చెప్పటం వాళ్ళు చూస్తాం. తర్వాత లేదు మీరు ఇక్కడే ఉండండి, నాతో వస్తే సంతోషం లేదు, అంతా దుఃఖమే, నా మాట వినండి అని వాళ్ళ యొక్క మెయిన్ కన్ఫర్మేషన్ వాళ్ళ హృదయాంతరంగాలలో ఏదైతే ఉందో దానిని పరిశీలన చేద్దాము. ఎందుకు ఇప్పుడు నేను మరలా వీళ్ళకి వివాహం చేయాలి అన్నా, నేను బిడ్డను కనివ్వాలి. మనం ధర్మశాస్త్రంలో మనం చూసినట్లయితే పెద్ద కుమారుడు చనిపోతే తన తమ్ముడు వివాహం చేసుకొని సంతానం కలిగించటం అనేటువంటిది దేవుడు పెట్టినటువంటి నియమముగా మనం చూస్తాం. కాబట్టి మరలా నేను కుమారుని కని మీకు పెళ్లి చేయటానికి నా దగ్గర అంతా నేను బలహీనురాలని, వయస్సు ఉడికిన దానిని, నాకు సుఖము కలుగునా అని చెప్పినప్పుడు మరి వాళ్ళు ఓర్ఫా అనేటువంటి ఆమె సరే ఎటు చూసినా సంతోషం కనపడటం లేదు, కరెక్టే అత్తే, కానీ అత్తే వెళ్ళిపోమంటుంది కదా, సంతోషంగా సుఖంగా ఉండమంటుంది కదా అని చెప్పటం. కానీ రూత్ అయితే చాలా కమిట్మెంట్ తోటి నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, ఇక నిన్ను నన్ను మరణం తప్ప ఏది విడదీయదు అని తన హృదయాంతరంగాలలో ఉంటున్నటువంటి ఆలోచనని బయటపెట్టినప్పుడు అప్పుడు నయోమి మరి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆనర్ చేసి ఓకే ఇక దేనికైనా సిద్ధపడుతుంది, ఎంత కష్టానికైనా ఎంత ఇబ్బందికైనా అనుకొని ఆమెను తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఆ యొక్క ఫెయిత్ఫుల్ డెసిషన్ మరి చాలా కష్ట సమయం, ముందు వెళ్తే ఎలా ఉండిద్దో తెలియదు, అవునా? కానీ రూతు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు అనేక మంది కోడళ్ళకి లేకపోతే కూతుర్లకి ఆ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనేటువంటిది మనకి చాలా జ్ఞాపకం చేస్తుంది. ఎన్నో బాధ్యతలు, ఎన్నో బాధ్యతలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. తర్వాత దేవుడు ఏం తక్కువ చేయలేదు రోజుకి కదా. మనం మన జీవితాల్లో మన కుటుంబ వ్యవస్థలో మనం చూసినట్లయితే చాలా మంది స్త్రీకే శత్రువు అన్నట్టు తల్లితో సరిగ్గా మాట్లాడరు, తల్లి కూతురుతో సరిగ్గా మాట్లాడరు, కోడళ్ళు అత్తతో మాట్లాడరు, అత్త కోడళ్ళతో సరిగ్గా మాట్లాడరు. మొన్ననే ట్రైన్లో నుంచి వస్తున్నప్పుడు అల్లుడు బాగానే మాట్లాడుతున్నాడు అత్తతోటి. అత్తకి రిజర్వేషన్ అయితే మరి ఏంటి ఇక్కడే ఉంటావా మా దగ్గరే, వీళ్ళది రిజర్వేషన్ కాలేదనమాట, ఇక్కడే ఉంటావా లేకపోతే అక్కడ వదిలిపెట్టి వచ్చినా ఎట్లా అంటే మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోద్దాం, అక్కడే వదిలిపెడితే బెస్ట్ అని ఆమంటుంది అత్తగారు. కూతురేమో అక్కడికే వెళ్ళిపోతేనే బెస్ట్, ఇక్కడ ఎందుకులే అని అంటుంది. తర్వాత అడిగే ఏందమ్మా అని, ఏదో అదే రకంగా అంది. ఏందమ్మా అంటే మా అమ్మతో మాట్లాడట్లేదండి, పంచాయతీ ఉంది, ఒక పంచాయతీ అంటాను. అట్లానే ఇంకా అత్త కోడల మధ్య మనం చెప్పనవసరం ఉందా, కానీ ఆ ట్రెండ్ని మనం మార్చాలి క్రైస్తవులంగా. అర్థమవుతుందా? అత్త కోడలు అంటేనే సమాజంలో ఒక విరుద్ధమైనటువంటి భావం, విరుద్ధమైనటువంటి విషబీజాలని ఈరోజు సమాజం అలా ఆ బాంధవ్యంలో వేసేసారు అత్త కోడలు అంటే. కానీ మనం ఒక క్రిస్టియన్స్గా, దేవుని యొక్క పిల్లలంగా మనం ఏం చేయాలి, సమాజంలో ఉంటున్నటువంటి ఆ విషబీజాలను మనం తీసివేయాలి. అది తీసివేయాలి అంటే మరి మనల్ని చూడాలి, ప్రజలు మనల్ని చూసే, మనం చెప్పేదానికంటే కూడా చూసే దానిని ఫాలో అవుతారు కదా. కాబట్టి
మన జీవితంలో, మన కుటుంబ వ్యవస్థలో మనం దానిని చూపించగలగాలి. రూతులాగా మనం చూపించగలగాలి. అలా చూపిస్తే మనకేదో డిగ్నిటీ ఏం తగ్గిపోదు, మన సంపద ఏం తగ్గిపోదు, మన ఆదాయం ఏం తగ్గిపోదు, మన ఆరోగ్యం ఏం తగ్గిపోదు అనుకుంటాం. సమయం కేటాయించడం వల్ల, లేకపోతే ఎక్కువ ఇది పెట్టడం వల్ల నాదేదో తగ్గిపోతుంది, ఆస్తి తగ్గిపోతుంది, సమయం పోతుంది, అది ఇది అనుకుంటాం. కానీ ఇక్కడ ఏ హోపు లేదు. రోజుకి ఎదురు ఎటువంటి హోప్ లేదు. తన పిల్లని, తన అత్త భర్తని కానీ కుమారుని కానీ వివాహం చేస్తారన్నటువంటి హోప్ లేదు. మరి ఇజ్రాయెల్ సిద్ధాంతం అదే కదా. కాబట్టి మరి అక్కడికి వెళ్తే వెళ్ళినటువంటి పరిస్థితి మీరు చూసినట్లయితే ఏంటి, వాళ్ళకి ఏమైనా పొలాలు ఉన్నాయా? ఏమి లేదు. వెళ్ళి ఏదో ఒక మనం పొలాల్లో మనం కూడా ఇంతకన్నా ముందు రోజుల్లో వచ్చేవాళ్ళు, వెనకాల ఏదో పడిపోతే ఒడ్లు కందులు అవి ఏరుకునేవారు. అట్లాంటి పరిస్థితి మీ యొక్క నయోమి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఒకసారి ఇజ్రాయెల్కి రాంగలోనే. కాబట్టి ఏ రోజు ఆహారం గింజలు ఆ రోజు తెచ్చుకొని, ఎక్కడైనా మిగిలితే ఏరుకొని తెచ్చుకొని తింటే ఆ రోజు కడుపు నిండుతుంది, లేకపోతే పస్తుతో పండుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితిలో మరి అంటే ముందు ఎటువంటి హోప్ లేదు, ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్లు లేవు, ఏమి లేవు. కానీ నీ దేవుడే నా దేవుడు, నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేయలేదు, నీ ప్రజలే నా ప్రజలు. ఎస్, మరి ఒకసారి భర్తకి మనం భార్యాభర్తలంగా అయిన తర్వాత చూడండి, భార్య మొత్తం ఇంకా అంతా భర్త నిర్ణయాలు, భర్త ఆలోచనల మీదే. అలానే భర్త కూడా మరి భార్య అన్నిటినీ వదిలి వస్తుంది కాబట్టి ఇక సర్వము భర్తే అనుకుంటుంది కాబట్టి భర్తకి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ కూడా, భార్యకి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ కూడా భర్త సంబంధికులు కూడా ఇవ్వాల్సినటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఓకేనా? సో ఈ విధంగా ఈమె ఇక్కడికి రావటము, ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఆ యొక్క బోయాజు పొలములో మరి ఏరుకోవటానికి వెళ్ళటము, వెళ్ళిన తర్వాత మరి అక్కడ బోయాజు ఎవరు ఈమె అనేటువంటిది ఒక మాట అడుగుతాడు. అన్నప్పుడు మరి ఈమె రూతు అన్నప్పుడు అప్పుడు ఆయన భలే మంచి స్టేట్మెంట్ ఇస్తాడు కదా. ఆ రూతు గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా బోయాజు చెబుతున్నాడు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. చూసారా? ఒక విషయం చూడండి, మనము 2 గోడల మధ్య 4 గోడల మధ్య చేసిన అది సమాజానికి తెలుస్తుంది. దానికంటే ముందుగా దేవునికి తెలుస్తుంది. మన నోటి మాట మన నాలుకకు రాకముందే దేవునికి తెలుసు. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట దేవునికి తెలుసు. కాబట్టి మనం చేస్తున్నటువంటిది దేవునికి తెలుసు ముందుగా, అదే విధంగా ప్రపంచానికి తెలిసింది. ఇక్కడ బోయాజు మరి వాళ్ళ గురించి ఆలోచించేశాడు. ఓయప్ప, ఆమె గురించి నిజంగా మరి దైవభక్తి కలిగినటువంటి వారైతే కథలుగా చెప్పుకొని ఉండొచ్చు. అప్పటికే దైవభక్తి లేనటువంటి వాళ్ళు, న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు అయితే, అరే ఈమె ఎందుకు వచ్చింది, ఆ నయోమి భర్తని 2 పిల్లలను పోగొట్టుకుంది, ఇంకా ఏమి సంతోషించడానికి సుఖించడానికి ఇక్కడికి వచ్చింది, అంతా దుఃఖమే, కాకపోతే ఆమె దరిద్రురాలు, ఆమెతో పాటు ఏం రావటం, ఏమొక దరిద్రురాలు అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ
ఈమె అలా అనుకోలేదు. యెహోవా రెక్కల క్రింద యెహోవా దేవుడే నిజమైనటువంటి దేవుడు అనేటువంటి ఒక నిశ్చయత కూడా మరి రూతుకి వచ్చినట్లుగా ఆ నయోమి యొక్క కుటుంబ వ్యవస్థలో మరి దానిని వాళ్ళు కొద్దిగా ప్రయారిటీగా తీసుకొని దేవుని గురించి చెప్పటం కానివ్వండి, వాళ్ళ యొక్క క్రియలు కానివ్వండి, అవి ఆమె మీద ఇంపాక్ట్ చూపించినట్లుగా మనం చూస్తాం కదా. కాబట్టి ఇక ఆ విధంగా మరి బోయాజ్ అంటాం. మరి రోజు కూడా మరి గాడ్ వర్క్స్ త్రూ డైలీ ఒబీడియన్స్ కదా. మన యొక్క ప్రతిరోజు విధేయతలో దేవుడు ఏం చేస్తాడు? మన ద్వారా వర్క్ చేస్తూ ఉంటాడు, మన ద్వారా క్రియలు చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత మరి ఆమె ఇంటికి వెళ్ళటం, మరి ఏంటి వాళ్ళు ఎన్ని తీసుకొని వచ్చావు, మంచి శ్రేష్టమైనటువంటి ఫుడ్ ఉంది అంటే, ఇదిగో బోయాజ్ అంట, అతని ఇంటికి అతని యొక్క పొలంలోనికి వెళ్ళాను, అక్కడ ఇవన్నీ ఆయన చాలా పాజిటివ్గా మాట్లాడాడు అని అత్తగారికి చెప్పటం. ఓ అవునా, మరి బోయాజ్ అయితే మనకి బంధువే కాబట్టి బంధు ధర్మం అనేటువంటిది కూడా ఇజ్రాయెల్లో ఒకటి ఉంది. కాబట్టి అతన్ని మనల్ని విడిపించటానికి సమర్థుడు. కాబట్టి ఇదిగో నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి అని నయోమి మరి గైడెన్స్ ఇవ్వటం, మరి రూతు ఆ విధంగానే అప్రోచ్ కావటం కథమవుతుందా. మరి బోయాజ్ కూడా మరి చాలా చక్కగా యథార్థంగా మరి అక్కడ ఆమె వెళ్ళినప్పుడు ఆ రాత్రి ఆయన దగ్గరికి మరి ఉలికిపడి ఆయన లెగవటము, ఎవరు అని మరి రూతు అని చూడటము. అప్పుడు మరి ఆ బోయాజు కూడా చాలా యథార్థవంతంగా న్యాయంగా మరి నేను బంధువుని కరెక్టే గాని నాకంటే మీకు ఇంకొక సమీప బంధువుడు ఉన్నాడు, ఆ యొక్క బంధువుడు నిన్ను విడిపించిన ఎడలా నేను విడిపించడానికి సిద్ధమే, ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ముందు అతన్ని కనుక్కుందాము అని చెప్పి మరి బోయాజు చెప్పటము. మరి సరేనని ఉదయం తెల్లవారకు ముందే, ఎవరికి తెలియక ముందే ఆమెకి కొద్దిగా అవి ధాన్యాలు ఇచ్చి పంపివేయటం అనేటువంటిది మనం చూస్తాం. నిజంగా కదా, ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం కోసం శరీరాలు నమ్ముకునేటువంటి వాళ్ళు, లేకపోతే మనం యూట్యూబ్లో లేకపోతే మెయిన్ సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటున్నాం. అవునా, అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ మంచి మంచి మాటలు చెబుతూ కాలాన్ని గడుపుతూ ధనాన్ని ఆర్జించేటువంటి వాళ్ళు ఉన్నారు, తప్పు త్రోవ పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. యువత కూడా మరి ఎక్కడ కూడా తప్పు త్రోవ పడినట్లుగా ఇది చేసినట్లుగా మనం చూడం. తన కష్టార్జితాన్ని తాను నమ్ముకున్నటువంటి స్త్రీగా మనం చూస్తాం. కాబట్టి అదంతా కూడా బోయాజు కూడా కనిపెడతా ఉన్నాడు. అదే మాట కూడా అంటాడు, ఈ యవ్వనులని కూడా వెంబడించక అనేటువంటి మాటను కూడా ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఆ విధంగా మరి చెప్పి పంపివేసినప్పుడు తర్వాత మరలా బోయాజే మరి యాక్ట్ అనగా ఇక ఆ యొక్క ద్వారం దగ్గర నిల్చొని మరి ఆ యొక్క సమీప బంధువుడైనటువంటి అతన్ని పిలిచి, మరి ఇదిగో రూతు మీ యొక్క నయోమి సమీప బంధువులు కాబట్టి వాళ్ళని విడిపించటానికి బంధుధర్మాన్ని నువ్వు చేయగలవా అని ఆయన అడగడం. చూడండి ఎంత ఇనిషియేట్ తీసుకున్నాడు బోయాజు కూడా కదా. ఎప్పుడు కూడా మనం దేవునికి దగ్గరగా బ్రతుకుతూ దేవుని యొక్క నీతి న్యాయాలని మనము అనుసరించినట్లయితే, పరిశుద్ధతని మనము ఫాలో అయినట్లయితే, ధర్మం ఏదైతే ఉందో, ధర్మశాస్త్రం మనకు బోధించిందో ధర్మాన్ని మనం ఫాలో అయినట్లయితే దేవుడు మనకి అటువంటి వారిని జత చేస్తాడు ప్రియులారా. ఇక్కడ అలానే మరి బోయాజుని బోయాజు పొలంలోనికే వెళ్ళటం చూడండి, అంతా కూడా దేవుడు కలుపుతున్నట్లుగా, దేవుడు కార్యరూపం దాలుస్తున్నట్లుగా మనం చూస్తాం కదా. కాబట్టి అక్కడికి బోయాజు ఇనిషియేట్ తీసుకొని మరి ఆ బంధు యొక్క ధర్మాన్ని అతన్ని పిలిచి 10 మందిని పిలిచి, ఇదిగో మరి ఇది అని అన్నప్పుడు ఆ సమీప బంధువు నా వల్ల కాదు, నేను విడిపించలేను, నువ్వు విడిపించవచ్చు, ఇబ్బంది ఏం లేదు అని అతను చెప్పటం. తర్వాత మరి బోయాజు ఇక సరేనని వారిని విడిపించడం అనేటువంటిది ధర్మాన్ని చేసి వారిని విడిపించడం అనగా వారికి ఆమెను వివాహం చేసుకోవటము, మరి తద్వారా పిల్లలు కలగటము అనేటువంటిది కూడా మనము చూస్తాం కదా. కాబట్టి ఇదంతా మనం చూసినట్లయితే
ఇదంతా కూడా మనం చూసినట్లయితే 4వ అధ్యాయం మనం చూస్తాం. మరి విడిపించడం, మ్యారేజ్ చేసుకోవటం, ఆమె యొక్క జీవితం అనేటువంటిది మరలా రిస్టోరేషన్ కొత్తగా నూతనముగా చేయబడతా ఉంది కదా. ఆమె తీసుకున్నటువంటి ఒక చిన్న నిర్ణయము బైబిల్లో ఆమె పేరు మీద ఒక గ్రంథాన్ని రాయించడానికి పూనుకుంది. మరి అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో ఆమె పేరు రావటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి ఒక విజేత అనేటువంటిది చాలా మార్పులను తీసుకొని వస్తుంది ప్రియులారా, చాలా మార్పులను తీసుకొని వస్తుంది. చూడండి, నేను ఎంతో విధేయత చూపిస్తున్నాను, నేను ఎంతో కష్టపడుతున్నాను, మా తోడుకోళ్ళు అది చేయటం లేదు, లేకపోతే వాళ్ళ కూతుర్లు అది చేయటం లేదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు వాటన్నిటినీ పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు, ఆలోచన చేస్తున్నటువంటి దేవుడు, దానికి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. ఇప్పుడే మనకు తొందరగా ప్రతిఫలం కనపడకపోవచ్చు, కానీ కంపల్సరిగా ఆ యొక్క ఫ్రూట్ని మనం చూస్తాం. ఆ ఫ్రూట్ని మనం చూస్తాం పిల్లరా. ఓకేనా. ఒక చిన్న క్వశ్చన్ మరి ఇక్కడ, మరి రూత్ యొక్క అత్తగారు ఎవరు చెప్తారా? నయోమి. ఓకే. ఇంకొక అత్తగారు కూడా ఉన్నారు, రాహాబు. వెరీ గుడ్, వెరీ గుడ్. రాహాబు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే రాహాబు ఒక వేశ్య. ఆమె యొక్క భర్త పేరు, రాహాబు యొక్క భర్త పేరు సల్మాన్ కదా. ఇక్కడ మనం చదువుతుంటే ఇదే అనిపించింది. రాహాబుని సల్మాన్ వివాహం చేసుకున్నాడు. రాహాబు ఒక వేశ్య, సల్మాన్ మరి నిజంగా మరి వేశ్యను పెళ్లి చేసుకోవాలంటే ఎవరు ముందుకు వస్తారు చెప్పండి? మొదటి పెళ్లి చేసుకున్నారు అనుకుంటేనే బోయాజు, రూత్ యొక్క సమీప బంధువుడు, నయోమి యొక్క సమీప బంధువుడే ముందుకు రాలేకపోయాడు కదా. కానీ ఈ యొక్క బోయాజ్ ముందుకు వచ్చాడు కదా. కాబట్టి అట్లాంటిది ఒక వేశ్యని సల్మాన్ పెళ్లి చేసుకోవటానికి అంటే ఎంత బ్రాడ్ మైండ్ ఉండాలి కదా, ఎంత కన్సర్న్ కలిగి ఉండాలి ఒక జీవితాన్ని ఇవ్వాలి అని. కాబట్టి సల్మాన్ అది చేశాడు. తన కుమారుడే కదా, తన కుమారుడైనటువంటి బోయాజు మరలా అటువంటిదే కదా, అటువంటిదే మరి వాళ్ళని విడిపించటము కదా, బంధుధర్మాన్ని జరిపించటము, అది మనం బోయాజులో చూస్తాం. కాబట్టి తల్లిదండ్రులు ఏదైతే ఇస్తారో, ఏదైతే ఆదర్శం చూపిస్తారో అదే పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఇక్కడ సల్మాను, రాహాబు, మరి రాహాబు కూడా మరి ఎంతగా మార్పు చెందిందో కదా. బోయాజ్ అటువంటి సెల్ఫ్ డిటర్మినేషన్ కలిగినటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి, మరి వివాహం మామూలుగా కాదు అవునా అనుకుంటాం. మొన్న మామూలుగా ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, అతను ఒక్కడే నమ్మాడంట. నేను కూడా ఫస్ట్లో నేను ఒక్కడే నమ్మాను. అన్న ఎట్లా అన్న మరి ఎట్లా వివాహం క్రిస్టియన్ మ్యారేజ్ అయింది అంటే అన్ని చెబుతాను నేను. ఎట్లా అబ్బో నువ్వు ఒక్కడే నిలబడ్డావు అన్నా అంటాడు. అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ బోయాజు కూడా ఒక్కడే నిలబడి ఆ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో, పద్ధతి ఏదైతే ఉందో, ఆ పద్ధతిని సమీప బంధువుడు రాంగులని అడగటము, మరి చెప్పు ఇది పెట్టు అని చెప్పటము, ఒక ప్రాసెస్ నిలబడటం. మరి అలానే ఆ విధంగా యెహోవా కొరకు నిలబడుతున్నటువంటి వారిని ఆ దయ చూపించాలి అని తన తల్లిదండ్రులు బోయాజుకు నేర్పించటం, ఇవన్నీ కూడా మనము చూడగలం అవునా. ఇవన్నీ రాసుకుంటూ పోతే, అందుకనే యోహాన్ గారు అంటారు, ఇవన్నీ రాసుకుంటూ పోతే బైబిల్ భూమి మీద ఉంటున్నటువంటి ఏ పుస్తకాలు, ఏ కాగితం చాలదు కదా. కాబట్టి అందుకని మనకి ఎంత కావాలో అంత రాయించాడు. ఆ యొక్క తల్లిదండ్రులు మరి సల్మాను, రాహాబు ఎంత చక్కగా బోయాజుని పెంచుంటారు. మరి బోయాజు ఆ నిర్ణయం తీసుకోవటానికి కూడా వెనుకడుగు వేయలేదు. వేరే దేశపు స్త్రీ కదా అని కూడా వెనుకడుగు వేయలేదు కదా. కాబట్టి ఇక్కడికి వచ్చారు నయోమి వాళ్ళ యొక్క ఇక బంధువే కాబట్టి మనవారే అనుకొని
ఆమె చేసుకోవటం చూస్తాం. ఇక ఆమె ద్వారా ఏం జరిగింది, దావీదుకి ఏమైద్ది, ముత్తవ్వ అయింది. అవునా, దావీదుకి ఏమైంది, ముత్తవ్వ అయింది అనమాట. సల్మాను బోయాజుని కనెను, బోయాజు ఓబేదు యెష్షయిని కనెను. కాబట్టి యెష్షయ్య యొక్క తల్లి, యెష్షయ్య యొక్క భార్య దావీదుకి అమ్మ, యెష్షయ్య వాళ్ళ యొక్క అమ్మ దావీదుకి ఓబేదు అమ్మమ్మ అయింది, నాయనమ్మ అయింది. ఓబేదు యొక్క తల్లి రూతు ముత్తఫ అయింది అనమాట. కాబట్టి ఈ విధంగా దావీదు కి ముత్తవ్వ యొక్క రూత్ అవుతుంది. ఇక ఆ ముత్తవ్వ కాస్త దావీదుకి రాహాబ్ అయింది అనమాట కదా. కాబట్టి దేవుడు ఎంత చక్కగా దావీదు వంశావళిలో, యేసుక్రీస్తు వారి వంశావళిలో వీరిని తీసుకొని రావడం అనేటువంటిది మనం చూస్తాం. ఓకే, ఇది మనం రూతు గ్రంథం మనం చూస్తాము. అదేవిధంగా మరి ఎస్తేరు గ్రంథాన్ని కూడా చూద్దాం. ఎస్తేరు గ్రంథం అనేటువంటిది మరి మనం ఫస్ట్ లో మనం అనుకున్నాం, బైబిల్ అనేటువంటిది ఎన్ని 4 parts గా డివైడ్ చేయబడ్డది అనుకున్నావా. మొట్టమొదటిది ఏంటిది, ఆ యొక్క ధర్మశాస్త్రం, పంచఖండాలు గాను, చరిత్ర పుస్తకాలు గాను, అదేవిధంగా కావ్యఖండాలు గాను, ప్రవక్తల గ్రంథాలు గాను 4 రకాలుగా విభజింపబడింది అని మనం అనుకున్నాం. టయాన్ని బట్టి వాళ్ళు ఫ్రేమ్ చేయలేదు, కానీ ఈ విధంగా ఫ్రేమ్ చేశారు. ఇందులో మరి ఎస్తేరు గ్రంథం అనేటువంటిది చరిత్ర పుస్తకాలలో లాస్ట్ గా పెట్టడం అనేటువంటిది మనం జరిగింది. కానీ ఎస్తేరు గ్రంథం అనేటువంటిది ఇంచుమించు ఎజ్రాకి ముందు జరిగినట్లుగా మనం చూస్తామన్నమాట. ఎజ్రా కంటే ముందు జరిగినట్లుగా ఎస్తేరు, ఎజ్రా, నెహెమ్యా ఇలా ఆర్డర్ చేయొచ్చు. మరి మొత్తానికి కారణాలు ఏదైనా ఉండొచ్చు, కానీ ఎస్తేరు గ్రంథాన్ని లాస్ట్ లో పెట్టడం జరిగింది. ఓకేనా. ఇక ఈ ఎస్తేరు గ్రంథం మనం చూసినట్లయితే అహష్వేరోషు, మరి అహష్వేరోషు అది పారసీకుల యొక్క పాలన. కాబట్టి అతను మాదీయ పారసీకులు కంబైన్డ్ గా ఉండేటువంటి వాళ్ళు. మాదీయుల యొక్క ప్రభావం తగ్గి పారసీకుల యొక్క ప్రభావం పెరిగి ఇక ఓవరాల్ గా పారసీకులే ఏలుతున్నటువంటి సమయం అది. కాబట్టి తన యొక్క బలాన్ని ప్రపంచ రాజులకి తెలియచేద్దాము అని అహష్వేరోషు అన్ని అధిష్టానాలకి, సంస్థానాలకి, పెద్దవారికి లెటర్స్ పంపి వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి రప్పించుకొని తన యొక్క గొప్పతనాన్ని ప్రపంచ రాజులకి తెలియచేయాలి అని ఏ విధంగా హోస్ట్ చేస్తాడో, ఆతిథ్యం ఇస్తాడో, ఏ విధమైనటువంటి మరి ఆయుధాలు ఉన్నాయో, ఏ విధమైనటువంటి సైనికులు ఉన్నారో, తన దగ్గరికి వస్తే ఎవరైనా కానీ మట్టి కరివాల్సిందే అనేటువంటిది ఒక మంచి ఉద్దేశంతో, అంటే మంచి ఉద్దేశం అంటే తన దగ్గర ఉంటున్నటువంటి బలాన్ని చూపించడం కోసం ప్రపంచ రాజులను ఇన్వైట్ చేసి ఇక వారికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి సమయం అన్నమాట. అది ఆ ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అహష్వేరోషు. కాబట్టి అందరిని పిలిచాడు, విందు చేయించాడు. 7 రోజులు మస్తుగా చక్కగా బంగారు పాత్రలో ఇస్తా ఉన్నాడు. ఓకేనా. వాళ్ళు రాజే, మామూలు రాజు కాదు ఈయన అనుకుంటున్నారు వాళ్ళు. ఇక తాగి ఆ యొక్క తిక్క బాగా ఎక్కిందనమాట. ఎక్కి తన యొక్క ఎంత మాత్రమే కాదు, లోపల ఉంటున్నటువంటి తన యొక్క భార్య, అంటే ఇంట్లో ఉంటున్నటువంటి తన భార్య యొక్క ప్రభావాన్ని కూడా, దాన్ని కూడా అందరికి చూపించాలి అనుకున్నాడు, విచ్ ఇస్ రాంగ్ కదా. కాబట్టి ఇక తాగినప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో మనకి తెలియదు కాదు. బైబిల్ చాలా స్పష్టంగా తెలుస్తుంది, అర్థమవుతుంది, చెబుతుంది. లోకంలో సామెత ఉంది, తాగితే పిల్లెవరో తల్లి ఎవరో తెలియదా అని అంటారు.
తెలియదు నిజంగానే. ఆ సామెతే రాంగ్ అనమాట. ఎవరెవరు అనేది కూడా తెలియదు కదా. తాగిన తర్వాత తాగొచ్చి చికెన్ రోస్ట్, మటన్ రోస్ట్ చేయలేదని తల్లినే చంపేసి వాళ్ళ హృదయాన్ని తిన్నటువంటి కిరాతకులు కూడా మనకి. తాగిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఎవరికి ఏమీ అర్థం కాదు, తెలియదు. కాబట్టి అది చాలా డేంజర్. వీళ్ళు కూడా తాగి 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 ఈ నిర్ణయం ఇంకా ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయింది. ఓవర్గా పొగడ్తలకి ఇదైపోయి నా యొక్క రాణి యొక్క అందాన్ని కూడా అందరికీ చూపించాలి అని వస్తిని రమ్మని చెప్పటం. మరి ఆమె నిజంగానే మరి రాకపోవటం ఒక స్త్రీ మరి మంచి నిర్ణయం తీసుకుంది నా దృష్టిలో. కాబట్టి కానీ మరి అది అందరి దృష్టి అయ్యేసరికి ఆ ఆ రాజుకి కోపం అందరి ముందు కదా. ఇంట్లో అయితే ఇట్లా సర్ది పెట్టుకుని ఆ సరేలే అనుకునేవాళ్ళు, కానీ అందరి ముందు ఇతను ప్రకటన చేయటం, అందరికి ముందు ఆమె రానని చెప్పటం, ఇది పెద్ద షేమ్ అయిపోయింది రాజుకే. రాజు రానే ఇలా చెబితే రాజుకి ఇక మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి అని రాజు మామూలుగా ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ చెప్పటం, వాళ్ళు కూడా రాంగ్ గైడెన్స్ ఇవ్వటం, ఇదంతా కూడా ఒక ప్రణాళిక, ఒక ప్రణాళిక. అంటే దీన్ని ఎలా మనం ఎప్పుడైనా కానీ అర్థం చేసుకోవాలంటే, ఎస్తేరు లోపలికి తీసుకుని రావటం కోసం దేవుడు ఇదంతా జరిగించాడు అని అలా చెప్పటం కంటే కూడా, అలా ఆలోచించటం కంటే కూడా, వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని బట్టి, అర్థమవుతుందా, అహష్వేరోషు యొక్క అజ్ఞానము, వాళ్ళ తాగుడుతనము, దానిని బట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి జరగబోయేటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి విపత్తుని ఇజ్రాయిల్ నాశనం చేయాలన్నటువంటి ఒకడు ఉంటాడు అనేటువంటి దానిని బట్టి దేవుడు తగిన సమయంలో ఇంటర్ఫీర్ అవుతా ఉంటాడనమాట. కాబట్టి ఇక వాళ్ళందరూ అడ్వైస్ చేయటము, ఇక రాణి వద్దు అని రాణిని విడాకులు ఇచ్చేయటము, ఇక తర్వాత మరి రాజు కొరకు మంచి రాణిని వెతకాలి అని మరలా ఆలోచించటము, తర్వాత వాళ్ళ మరి వెళ్ళి చూడటము, అందులో మరి అనేక మంది అందమైనటువంటి వారిని తీసుకొని రావటము, అందులో ఎస్తేరు కూడా ఉండటము అనేటువంటిది మనం చూస్తాం. ఎస్తేరు ఉన్న తర్వాత మరి ఎస్తేరు మనకు తెలుసు, ఆమె తల్లిదండ్రులు లేనటువంటిది, ఆమె యొక్క బాబాయ్ అయినటువంటి మొర్దెకై దగ్గర బ్రతకటము, ఉండటము. మరి మొర్దెకై కూడా చాలా క్లియర్గా అమ్మా నువ్వు మన యూదుడు అనేటువంటిది చెప్పొద్దు అని వారికి చెప్పటము, ఆమెకి చెప్పటము, ఆమె అక్కడికి వెళ్ళటం అనేటువంటిది. అక్కడ అందరూ మరి ఆ యొక్క షండ్రుళ్ళు వీళ్ళు చక్కగా ముస్తాబు కావటానికి మంచి మంచి ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తాం. కానీ ఎస్తేరు అయితే తగు మాత్రమే తప్ప మిగతాది ఏది కోరుకున్నట్లుగా కూడా మనం చూడం. కాబట్టి ఇవన్నీ కూడా మనం కూడా ఆలోచించాలి. కానీ చూడండి, ఎవరు ఎంపిక చేయబడ్డారు? ఎస్తేరు ఎంపిక చేయబడింది. వాళ్ళందరూ కూడా ఫుల్ మేకప్లు అవి వేసుకొని ఉన్నా కానీ వాళ్ళందరి దృష్టి రాజుని ఆకర్షించలేకపోయింది. కానీ ఎస్తేరు యొక్క ఆ యొక్క ఒబీడియన్స్, ఆ యొక్క విధేయత అనేటువంటిది రాజును ఆకర్షించగలిగింది. ఈమె రాణిగా ఎంపిక చేయబడటం అనేటువంటిది మనం చూస్తాం. మనం కూడా ఎక్కువ అసలు ఈ ఫ్యాషన్ అవన్నీ ఇట్లని అయ్యని ఎక్కువ ఏదైతే న్యాచురల్ అదే మనం వాడాలి. వీటన్నిటి వల్ల చాలా క్యాన్సర్లు కూడా వస్తున్నాయి కదా, చాలా సమస్యలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా వాటికి పెట్టేటువంటి డబ్బు మరి మంచి లేని వారికి మినిస్ట్రీకి అట్లా మనం డైవర్ట్ చేయాలి. ఎందుకంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది వాటి వలన కదా. యొక్క ఫ్యాషన్ అవి లిప్స్టిక్లని అదని ఇదని, కాబట్టి ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ అనమాట, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనమాట. అదేవిధంగా అనారోగ్యాన్ని మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతున్నాం. మన మా ఆఫీస్లో ఒకరు చెబుతున్నారు, వాళ్ళ ఆవిడకి మౌత్ క్యాన్సర్ వచ్చిందంట. అన్నీ పోతా ఉండిద్ది అనమాట. మౌత్ క్యాన్సర్ వచ్చి ప్లాస్టిక్ సర్జరీ చాలా సమస్యలతో బాధపడతా ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ఎస్తేరు కూడా మనకి విషయంలో ఒక రోల్ మోడల్ మనం చూడగలం.
ఏదైతే న్యాచురల్ కదా వాటిని మనం వాడుకోవచ్చు, కానీ మిగతా వాటిని అంత ఎంకరేజ్ చేయకూడదు అనమాట. డబ్బు చాలా మినిస్ట్రీ చేయాల్సింది మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి మనం వాటితో ఇచ్చేది. వీటి వలన చాలా భార్యాభర్తల మధ్య కూడా చాలా సమస్యలు అవుతున్నాయి తెలుసా కదా. కాబట్టి మనము రోల్ మోడల్ గా ఉండాలి, తద్వారా మనం ఇతరులకు చెప్పగలం. మనమే ఫుల్గా మేకప్ అయి ఇతరులకు మేకప్ చేసుకోవద్దు అని చెప్పగలం చెప్పండి కదా. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితం. ఇక తర్వాత ఆమెకి ఆమె రాణిగా కావడం అనేటువంటిది మనం చూస్తాము. తర్వాత మొర్దెకై హామాను అనేటువంటిది కూడా మనం తర్వాత చూస్తాము. మరి హామానికి మొర్దెకై నమస్కారం పెట్టినట్లుగా మనం చూడం. ఎందుకంటే ఆ రోజుల్లో ఇది ఒకసారి ఇంతకన్నా ముందు నేను చదివినప్పుడు ఏమైంది, అందరూ పెడుతున్నారు కదా మొర్దెకై కూడా పెడితే ఏమైంది అనుకునేవాడు. కానీ ఆ రోజుల్లో నువ్వే ప్రభువి, నువ్వే రాజువి, నువ్వే మా పరిపాలకుడివి, మా యొక్క పోషకుడివి నీవే అన్నట్లుగా ఉండేటువంటిది అనమాట. అటు ఆ విధమైనటువంటి నమస్కారాలని. కాబట్టి అది కరెక్ట్ కాదు కదా. మన ప్రభు, మన రక్షకుడు, పోషకుడు ఎవరు? దేవుడు. కాబట్టి ఆ ఉద్దేశంతో మొర్దెకై నమస్కారం పెట్టేటువంటి వాడు కాదు. కాబట్టి అది హామానికి బాగా పాపం ఉంది. అదేవిధంగా ఈ హామాన్ అనేటువంటి వ్యక్తి యూదులకి శత్రువు అయిపోయాడు అనమాట. శత్రువు. హామాను అమాలేకీయుడు కదా. అమాలేకీయులందరినీ చంపమని సౌలుకి చెబుతాడు. కానీ సౌలు అందరిని చంపడు, కొంతమందిని ఉంచుతాడు. కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా ఆ జనరేషన్ లో నుంచి వచ్చినటువంటి హామాను యూదులకి ఏమైపోయాడు? బాగా శత్రువు అయిపోయాడు. బట్ దేవుడు చెప్పినటువంటి ఒక పనిని మనం ఎప్పుడు కూడా చేయాలి, అది కంప్లీట్ చేయాలి. దాని గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రభు అది మాకు నేర్పించు, మేము నేర్చుకోవాలి అని మనం ప్రార్థన చేసి దాని ప్రకారంగా మనం వెళ్ళాలి. కాబట్టి ఇతను పెద్ద శత్రువు కావటము. ఇక రాజుకి ఒక సలహా ఇవ్వటము, అయా ఇదిగో నీవు ఈ పనిని చేసినట్లయితే మన యొక్క ఖజానా పెరుగుతుంది అనేసరికి రాజు కూడా నిజమే కదా, మంచి సలహా ఇస్తున్నాడు అని ఓకే అని మరి యూదులందరిని చెప్పించడానికి మరి శాసనం చేయిస్తాడు. శాసనం చేయించిన తర్వాత ఇంకా మన ఖజానా 50% పెరిగింది. అంటే యూదులు అందరిది కూడా తీసుకొని కొంత ఖజానాకి ఇవ్వచ్చు, చంపేసేసి. కాబట్టి తన యొక్క అహం కూడా తీరుతుంది. మరి యూదులు కూడా లేకుండా పోతారు. వాళ్ళ యొక్క సంపద అంతా కూడా రాజ ఖజానాలోకి చెయ్యొచ్చు అని ఆలోచన అన్నమాట. రాజుకు కూడా అది ఏంటి, వాళ్ళకి డబ్బు కావాలి, వాళ్ళకి ఖజానా పెరగాలి, కాబట్టి బాగుంది అనుకున్నాడు. కానీ తర్వాత మరి మొర్దెకై మరి బట్టలు చించుకొని సమాజ మందిరంలోకి రావటం, అందరిలో ఒకడనిలే, నేను కూడా పోతే పోతానులే, లేకపోతే మా అమ్మాయి అయింది కదా, నన్ను కూడా రక్షించుకుని తెలియదు చూద్దాం అనేటువంటి నిర్ణయం అలా తీసుకోలేదు మొర్దెకై మరి బట్టలు చించుకొని సమాజ మధ్యలోనికి వచ్చి మరి యూదులందరినీ ఇచ్చేసి మరి తర్వాత రాణికి మరి రాణిగా ఉంటున్నటువంటి ఎస్తేర్కి ఇన్ఫర్మేషన్ పంపటం. ఎస్తేర్ ఏమో, అయ్యా 30 రోజుల నుంచి రాజు అసలు ఎవరిని పిలవటం లేదు, రాజు దగ్గరికి రాజు పర్మిషన్ లేకుండా ఎవరన్నా వెళ్తే మరి చంపేసేస్తాడు, అటువంటి ఆజ్ఞ జారీ అయింది అని చెప్పటం. మరి రాణి అప్పుడు చెప్పటం, మొర్దెకై చెప్పటం, ఇదిగో నీవు రాజగృహంలో ఉన్నందువలన నీవేమైనా బ్రతుకుతావు అనుకున్నావా? నీవును నీ ఇంటి వారు నశించిపోతారు, కానీ మాకైతే యూదులమైనటువంటి మాకైతే రక్షణ ఇంకొక వైపు నుంచి వచ్చింది. ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఇందు నిమిత్తమేనేమో ఈ యొక్క రాజగృహంలోనికి వచ్చావు అని స్ట్రాంగ్ గా గట్టిగా చెప్పటము. మరి అక్కడ చాలా మాట ఉంటుంది అనమాట. నీవు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చింది. ఎందుకు? యూదులో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు పుడతారన్నటువంటిది తెలుసు. బైబిల్ చదువుతున్నటువంటి వారికి, ధర్మశాస్త్రం చదువుతున్నటువంటి వారికి రక్షణ యూదులో నుంచి వచ్చిందని. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ప్రణాళిక ఏది కూడా వృధా కాదనమాట కదా. కాబట్టి ఆయన్ని కూడా మొర్దెకై గ్రహించినటువంటి వాడై ఉంటున్నాడు. కాబట్టి నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు, నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు ఉచితమేమో ఆలోచించుకోనమని చెప్పమని. కాబట్టి ఏంటి, ఈ సమయమును బట్టి రాజ్యమునకు ఉచితమేమో ఆలోచించుకో అని చెబుతున్నారు. కాబట్టి ఇది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము దీనిని బట్టే, ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళని రక్షించడానికి బట్టేనా దేవుడు మనల్ని ఇక్కడ ఉంచుతున్నాడు
ఇందు నిమిత్తమేనా మనల్ని ఈ ప్రదేశం ఉంచుతున్నాడు అనేటువంటిది మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇందు నిమిత్తమేనా, వీరి నిమిత్తమేనా, ఇదిగో ఈ యొక్క పరిచయ నిమిత్తమేనా, ఈ పని నిమిత్తమేనా దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు అనేటువంటిది మనము మననం చేసుకోవాలి. కాబట్టి ఎస్తేర్కి ఆ మాట చెప్పేసరికి ఎస్ ఓకే అన్నట్లుగానే నేను ఇక నేను చనిపోయినా పర్వాలేదు, ఇదిగో నా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి, సమాజ మందిరంలో మీరు అందరూ కూడా మనం చెప్పండి నేను మొత్తకైకి మరలా రిప్లై పంపటం, మొత్తకి ఆ విధంగా అందరినీ జమ చేసి మరి సమాజ మందిరాల్లో ప్రార్థన చేయించటము మనం చూస్తామన్నమాట. ఇక తర్వాత మనం చూసినట్లయితే తర్వాత మరి ఇంకా ఎస్తేరు ఆ యొక్క రాజుని రాజు దగ్గరికి వెళ్ళటము, రాజు ఆమె మీద కనికరపడటము, మరి ఏంటి నీ మనవి అన్నప్పుడు ఏం లేదు మీరు ఒకరోజు భోజనానికి రావాలని చెప్పటము, అతనితో పాటు హామాన్ని కూడా మరి భోజనానికి పిలవటము. ఓ హామాను ఫుల్ ఖుషి అయిపోతాడు, రాజుతో సమానంగా నన్ను భోజనానికి ఇచ్చింది కానీ వాటి వండర్ అనుకొని మరి ఆయన ఫుల్ ఖుషి అయిపోయి ఏకంగా మొత్తం నా హ్యాండ్ ఓవర్లోనే ఉందిలే అని అనుకోవటము, మరి ఈయనేమో దాన్ని నమస్కరించకపోవటము, అది ఇంకా ఈయన హర్ట్ చేయటము. ఇక ఈయన కోసం 50 అడుగుల ఉరికొయ్యని తయారు చేపించేసేద్దాం, ఇక రేపు వెళ్ళి రాజుకు చెప్పేసి అతన్ని ఉరిదీపిచ్చేసేద్దామని ఉరికొయ్యని తయారు చేపించటము. ఇక ఆ ఉదయాన్నే వెళ్ళి చెబుతాడనమాట. ఈ రాత్రే దేవుడు ఏం చేశాడు, రాజుకి నిద్ర పట్టనివ్వకుండా చేశాడు. పట్టనివ్వకుండా చేయటము, మరి ఆ విధంగా నిద్ర పట్టనివ్వకుండా చేసినప్పుడు మరి చదువుదాం అనుకున్నాడు ఏదో ఒక పుస్తకం. నిద్ర పట్టకపోతే మనం కూడా చేయాల్సింది ఏదో తెలుసా, మొబైల్ చూడకూడదు, బుక్స్ చదవాలి, బైబిల్ చదవాలి, లేకపోతే ఇంకొకటి ఏదైనా చదవాలి, వెంటనే నిద్ర వచ్చింది. బైబిల్ చదవండి నిద్ర రాకపోతే, మీకు ఇది ఒక మంచి చిట్కా అనమాట. సాతాను కూడా వెంటనే నిద్ర తెప్పిస్తాడు. సైంటిఫిక్ రీజన్ కూడా బుక్స్ చదివితే మంచి నిమ్మలమైనటువంటి మనసు ఏర్పడింది. ఓకేనా? సో ఇవన్నీ ఇదన్నమాట టిప్స్. సో ఇక్కడ అతను కూడా మన రాజ గ్రంథంలో నుంచి చదవటం, అదే సమయంలో చూడండి దేవుడు మరి రాజుని చంపాలనుకున్నప్పుడు, కుట్ర పడినప్పుడు మొర్దెకై రాజుకు తెలియచేసి దాని నుంచి మరణం నుంచి తప్పించేటువంటిది రాసి పెట్టాడు. ఎన్నో శాసనాలు ఉంటాయి అవునా, రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్స్ ఉంటాయి, ఎన్నో సెక్షన్స్ ఉంటాయి. ఈయన తీసినప్పుడు అదే సెక్షన్ రావటము కదా, అదే సెక్షన్ వచ్చినప్పుడు మరి అరే మరి ఏం చేయలేదా మొర్దెకైకి అని అడగటం, ఏం చేయలేదయ్యా మన దగ్గర నుంచి ఏమో ప్రత్యుపకారం ఏం లేదని చెప్పటం, మరి సరేనని మరి ఆయనకి ఏం చేద్దామని ఆలోచించుకునే లోపే హామాన్ రావటం. తెల్లారింది, హామాన్ వచ్చాడు. హామాన్తో అడుగుతున్నాడు, ఇదిగో రాజు గనపరిచినటువంటి వాడు ఎలా ఉండాలి. హామాన్ అనుకుంటున్నాడు, వావ్ ఇది నాకు తప్ప ఎవరికి అనుకుంటున్నాడు హామాన్. రాణి సమానంగా, రాజు సమానంగా నన్ను భోజనానికి గెలిచింది, ఇక నేను హోమ్ మినిస్టర్ని, నాకు తప్ప రాజు శాసనం కూడా చేస్తున్నాడు, నేను ఏం చూస్తే అది నాకు తప్ప ఎవరికిలే అనుకుంటున్నాడు హామాన్. ఇక రాజా అది చెయ్యాలి, రాజుతో సమానంగా ఉండాలి, రాజ వస్త్రాలకు ధరించాలి, ఈ యొక్క అంతా కూడా ఊరేగించాలి అతన్ని గ్రాండ్ గా అన్నప్పుడు అదంతా కూడా ఒక్కడ కూడా తక్కువ చేయకుండా మొర్దెకైకి చేయించాలని చెప్పేసరికి ఆ ప్రాణం పైనే పోయినట్లుగా ఉందన్నమాట. బాబో అనుకున్నాడు. ఉరి తీయాలని చెప్పాల్సినటువంటి వాడికి ఏమైతుంది ఇప్పుడు, ఉరి చెప్పడానికి ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి ఇవ్వటానికి వచ్చినటువంటి హామాను పరిస్థితి ఏమైంది, ఇప్పుడు పటాపంచలైపోయింది. కాబట్టి దేవుడు తగిన సమయంలో ఇంటర్ఫీర్ అవుతా ఉంటాడు. కాబట్టి మొర్దెకైకి మరి హామాను దగ్గరుండి అన్ని అలా చేయించటము మనం చూస్తాము. అలా చేయించిన తర్వాత మరి ఏం చేయాలో అర్థం కాక ముసుకేసుకొని అందరూ ఇప్పుడు దాకా మొర్దెకైకి నమస్కారం పెట్టట్లేదు అన్నది కాస్త ఇప్పుడు హామానే మొర్దెకైని ఊరేగించాల్సిన పరిస్థితి, గ్రాండ్ గా అన్ని వస్త్రాలు దగ్గరుండి వేసి ఇచ్చేయాలనేసరికి అందరి దగ్గర పరుగు పోయినట్టే. ఇక ఇంటికి వచ్చేసరికి ఇదిగో ఇది పరిస్థితి అంటే అతను యూదుడు కదా, అతని వలన విజయం పొందలేదని తన భార్య చెప్పటము. మరలా ఈలోపే మరి భోజనానికి రండి రాని పిలుస్తుంది అనే ఇన్ఫర్మేషన్ రావటం, ఇంకా సరేనని అక్కడికి వెళ్ళటము. వెళ్ళిన తర్వాత అప్పుడు మరలా అడుగుతాడు రాజు, ఏంటమ్మా నీ మనవి, 2 రోజుల నుంచి భోజనం పెడుతున్నాం కానీ మనం ఏదో మాకు చెప్పటం లేదు అని అడగటం. మరి అప్పుడు రాణి రివీల్ చేయటం, ఇదిగో మేము అమ్మబడినటువంటి వారము అనేసరికి
రాజుకి మతిపోయింది అనమాట. ఏంట్రా బాబు, నా రాజ్యంలో అమ్మబడినటువంటి వాళ్ళు ఉండటం ఏంటి, నేను ఏం శాసనం చేశాను, ఏం చేశాను అని తనకు తానే ఇదైపోతాడు. అవునయ్యా, మేము అమ్మబడినటువంటి వారు, కాసులకి మేము అమ్మబడ్డాము. ఉమ్, ఆ విజ్ఞాపనం బట్టి 7వ అధ్యాయం, ఉమ్, 7వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ ఈ విధంగా ఉంటుంది. రాజా, నీ దృష్టికి నేను దయపొందిన దాని ఎడల రాజు అయిన తమకు సమ్మదైతే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు గాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగానుందును. దాసురాండ్రము, ఎస్ నువ్వు దాసురం, నేను మౌనంగా ఏలైనగా మా విరోధిని తప్పించుకున్నట్టుకే మేము రాజువకు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు అనేసరికి, ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరుచుకున్న వాడేడి అని రాణి ఎస్తేరును అడుగగా ఎస్తేరు విధంగా అంటారు, మా విరోధి యొక్క ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని ఎదురుగా ఉన్నటువంటి హామానే చూపించేసరికి హామానికి భయం వేసింది, రాజుకు మతిపోయింది. ఇట్లాంటి నా దగ్గర ఉంచుకున్నానా, ఎట్లాంటి చెప్పింది నేను శాసనం చేసింది కానీ మతిపోయి అట్లా బయటికి వెళ్ళి ఏంటి ఇలా జరిగింది, ఇంత అజ్ఞానంగా ప్రవర్తించానని ఆయన అనుకోవటం, బయటికి వెళ్ళటం. ఈలోపే హామాను మరి అమ్మా నన్ను కాపాడు, ఈ పరిస్థితి అని ఆయన హామాను ఆ కాళ్ళ దగ్గరికి శరణ కోరుకోవటానికి కాబట్టి ఈ లోపల రాజు బయట నుంచి లోపలికి వచ్చి నా ముందే నా యొక్క రాణిని ఇలా చేస్తున్నాడని చెప్పంలోనే ఒంటి రోజులు వచ్చేసారు. అతన్ని పట్టుకునేసరికి ఈలోపు ఎవడో ఇన్ఫర్మేషన్ చెప్పారు, అయ్యా మొర్దకైని ఇలా చంపాలి అనుకున్నాడు, 50 అడుగుల మోరం చేశాడయ్యా అని చెప్పేసరికి అదే దాని మీద అతన్ని చంపేసేయండి. కాబట్టి 50 అడుగులు చేసింది ఒకరి కోసం అయితే దాని మీద చంపబడింది మరి ఒకరు. అప్పుడు దేవుని యొక్క ప్రణాళికలు అనేటువంటివి చాలా విచిత్రంగా ఉంటాయి అన్నమాట, చాలా ఆశ్చర్య కార్యాలు అనమాట. కాబట్టి మరి అతని యొక్క అన్నీ కూడా, అతని ఆస్తిని అంతటిని కూడా మరి వీళ్ళకి మొర్దకైకి ఇవ్వటము, తర్వాత మరి మొర్దకైని తన ఆస్థానంలో పెట్టుకోవటము, తన ఉంగరం ఇవ్వటము. ఉంగరం అంటే అది రాజశాసనం అన్నట్టు అనమాట. ఓకేనా? కాబట్టి అది ఆ విధంగా అయిన తర్వాత మరి తర్వాత ఆ శాసనాన్ని కొట్టి ఆ శాసనం ఏమిటంటే చాలా, ఈ శాసనాలు అనేటువంటి చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. ఇక ఒక్కసారి శాసనం చేశారా దాన్ని కాదు అని చెప్పజాలటానికి రాజుకు కూడా అధికారం ఉండదు. దర్యావేషు శాసనం చేశాడు, ఎవరు నమస్కారం చేసినా గాని అతను ఎవరికి మొక్కకూడదు, మొక్కితే ఎవరికైనా ప్రార్థన చేస్తే ఆ సింహాల బోనులో వేయబడాలి అని. తర్వాత పాపం దానియేలు వచ్చేసరికి దానియేలు అందులో నేరస్తుడిగా నిరూపించబడిన తర్వాత దర్యావేషు చాలా బాధపడతాడు, కానీ ఏం చేయడానికి లేదు పాపం కదా, ఏం చేయడానికి లేకపోయింది. కాబట్టి శాసనం యొక్క పవర్ అలాంటిది ఆ రోజుల్లో. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి అయిపోయింది పాపం. ఇప్పుడు అయిపోయింది, శాసనం చేసేసాను, అది ఎగ్జిక్యూషన్ దగ్గరలో ఉంది ఈ రోజుల్లో అని. మరి ఇప్పుడు దానికి మరి ఏం చేయాలంటే ఇంకొక శాసనాన్ని రాస్తారు. కాబట్టి రక్షించుకోవటానికి వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు రక్షించుకోవచ్చు అనేటువంటి శాసనాన్ని మరలా చేయటం జరిగింది అనమాట. కాబట్టి ఆ విధమైనటువంటి శాసనాన్ని తాకీదులు రాయించి అన్ని సంస్థానాలకి అతను పంపటము. ఇక ఆ తర్వాత కానీ ఆ ఫస్ట్ శాసనం కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారుగా, కాబట్టి అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ జరగటం, వీళ్ళు రక్షించుకోవటానికి వీళ్ళు కూడా ఆయుత్తపరచబడ్డారనమాట, యూదులు కూడా. ఇంకా వీళ్ళు కూడా మెయిన్, ఇంకా యూదులకు సపోర్టివ్ ఉన్నాడు కదా రాజు, కాబట్టి రెబలియన్స్ ఎవరైతే యూదుల మీద పగ తీర్చుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తగ్గిపోయారనమాట. జ్యూసెస్ కొద్దిగా పైకెళ్ళు. కాబట్టి ఏంటి, డిఫెండెడ్ దెమ్సెల్వ్స్ అనమాట, యూస్ అలౌడ్ టు డిఫెండ్ దెమ్సెల్వ్స్ కదా. కాబట్టి ఈ శాసనాన్ని రాయటం జరిగింది. తర్వాత వాళ్ళందరికీ సంతోషము, సమాధానము, తర్వాత వాళ్ళందరూ వాళ్ళ యొక్క పండగని కూడా చక్కగా జరుపుకోవటం అనేటువంటిది తర్వాత మనం చూస్తాము. ఇక
ఆ ఈ యొక్క మొర్దెకై మరి ప్రధానిగా ఉండి అతనికి ఇష్టడుగా ఉండి మరి తన యొక్క రాజ్యంలో మరి దేవుని యొక్క కట్టడలను కూడా చక్కగా నేర్పిస్తూ మరి పూర్యమైనటువంటి పండగని కూడా చక్కగా జరిపించుకోవటానికి మరి జ్యూస్ డిఫీటెడ్ దేర్ ఎనిమీస్ అనమాట. కాబట్టి వాళ్ళ ఎనిమీస్ మీద వాళ్ళు విజయం పొందడం అనేటువంటిది మనం చూస్తాం. ఇదంతా కూడా ఎస్తేరు యొక్క గ్రంథ వివరణ. కాబట్టి దేవుడు ఏ విధంగా వారికి తోడుగా ఉండి వాళ్ళకి డెలివరెన్స్, వాళ్ళని రక్షించి సంరక్షించి మరి శత్రువు ఉన్నప్పటికీ కూడా మరి వారిని అన్ని విషయాల్లో తోడుగా ఉన్నాడు. కారణం ఎస్తేరు యొక్క సాహసోపేతమైనటువంటి నిర్ణయం అనేటువంటిది. కాబట్టి మొర్దెకై ప్రమోటెడ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ అండ్ పీస్ అండ్ ప్రాస్పారిటీ ఇన్ దేర్ కంట్రీ అనమాట కదా. ఈ విధంగా గ్రంథాన్ని మనము చూసుకోవడం. గాడ్ ఈస్ ఓవర్సీన్ అన్సీన్ కరేజ్ బ్రింగ్స్ డెలివరెన్స్ కదా. మనం కూడా చాలా ఇదిగా ఉండాలి, ధైర్యంగా. గాడ్ ఫేసెస్ పీపుల్ ఫర్ హిస్ పర్పస్. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఒక పర్పస్ తోటి ప్రాంతాల్లో ఉంచాడు. కాబట్టి ఆ యొక్క పర్పస్ మనం ఫుల్ఫిల్ చేయటం, మరలా నెక్స్ట్ ఏంటి ప్రభు అనుకోవటం, ముందుకు వెళ్ళిపోవటం, ఇది మన యొక్క జీవితాలలో మనం కూడా చేయాలన్నమాట. ఓకే, చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు మా ప్రియ తండ్రి వందనాలు ప్రభు. మరి ఇప్పుడు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం తండ్రి. మన జీవితంలో కూడా ప్రభు మేము చెప్పుకొని విని ఎవరైనా మర్చిపోయేటువంటి అవివేకులము కాకుండా అయా మరి దాన్ని ప్రవర్తించేటువంటి వారిని పెట్టడానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాం. మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ మరి ఆయన సహాయం అనుగ్రహించి మా జీవితాల్లో నా ప్రభు మార్పును అనుగ్రహించి కోరుకుంటూ యేసు పరిశుద్ధులను ప్రార్థన సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే ప్రియులారా, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకున్నా, లేకపోతే సమయం అయింది కాబట్టి సిస్టర్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. మా ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికి ప్రైజ్ ప్రైజ్ లార్డ్ లార్డ్ అండి. సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ బ్రదర్. లార్డ్. ప్రైజ్ లార్డ్ థ్యాంక్ యూ, సిస్టర్స్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మళ్ళీ రేపు కలుసుకుందామండి. థ్యాంక్ యూ అందరికి. బాయ్ బాయ్ అండి. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అక్క. లార్డ్.